బాలయ్య సినిమా అంటే ఇలానే ఉంటుంది, ఈ మాత్రం ఉంటే చాలు మాకు అని ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోవడం వల్ల ఆయనతో సినిమా తీసే వాళ్ళు కూడా పాత కథలనే పప్పు రుబ్బినట్టు రుబ్బి రుచికరంగా దోశలేసి పెడుతున్నారు. అండ్ ఆ రుచికరమైన దోశల జాబితాలో ఇదిగో ఈ డాకు మహారాజ్ మూవీ కూడా నిక్షేపంగా చేరిపోతుంది. ముందుగా ఈ మూవీలో నాకు నచ్చిన విషయాల గురించి చెప్పాలంటే, ఈ మూవీలో అన్నిటికంటే హైలైట్గా నిలిచిన విషయం విజయ్ కార్తిక్ కన్నన్ చేసిన సినిమాటోగ్రఫీ. ఈ మధ్య కాలంలో నేను చూసిన తెలుగు సినిమాల్లో సినిమాటోగ్రఫీ పరంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్గా చెప్పుకోవచ్చు. కొన్ని బ్లడ్ వైలెన్స్ షాట్స్ పక్కన పెడితే రిమైనింగ్ విజువల్స్ అన్నీ కూడా మన కంటికి నేత్రానందాన్ని కలిగించే విధంగానే ఉంటాయి. ఇక తమన్ గారు కూడా ఆయన వంతు డ్యూటీ ఆయన చేశారు. రిపిటేటివ్గా అక్కడక్కడ కొంచెం లౌడ్గా అనిపించినప్పటికీ ఓవరాల్గా ఆయన చేసిన బీజియం ఇంప్రెసివ్గానే ఉంది. ఇక ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ అన్నింటినీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అఫ్కోర్స్ బాలయ్య మూవీలో ఫైట్స్ ఏమాత్రం నమ్మశక్యంగా ఉండవన్న సంగతి మనకు తెలిసిందేగా. అయినప్పటికీ కూడా ఆ ఫైట్స్ అన్నీ చూడబుద్దేసేలానే ఉంటాయి. ఎస్పెషల్లీ ఫ్యాన్స్కి మంచి హైనిచ్చేలా ఉంటాయి. ఇక ఈ మూవీలో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే, విలన్లు అంటే పేద ప్రజల రక్తాన్ని తాగే రాక్షసులు, హీరో అంటే ప్రజల యొక్క కష్టాలను తీర్చే దేవుడు. ఈ టెంప్లెట్ మీద బాలయ్య గారే ఈజీగా ఒక హాఫ్ సెంచరీకి పైగానే సినిమాలు తీసుంటారు కాబట్టి ఇది ఎంత రొటీన్ టెంప్లెటో నేను మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో స్టోరీ పరంగా ఈ మూవీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లా ఉంటుందే తప్ప కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మూవీ కోసం టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేసినా, యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా, ఆ రొటీన్ స్టోరీని రక్తి కట్టించేలా చూపించడానికి దర్శకుడు ఎంతలా తప్పించినా చివరికి వచ్చేసరికి అవన్నీ పక్కకెళ్ళిపోయి ఒక రొటీన్ సినిమానే చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, బాలయ్య గారి పర్ఫార్మెన్స్ ఎప్పట్లానే ఉంది, బట్ బాగుంది. ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్కి మంచి రోల్సే పడ్డాయి అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇక ఉర్వశి రౌతేలా గారి విషయానికి వస్తే, ఆమె క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా ఒకటే, ఆమె పెర్ఫార్మెన్స్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే బ్యాక్లాష్ వలనో ఏమో తెలియదు కానీ ఆ పీఠ భూముల్ని పటపటా వాయించే పాటలో ఆ ఎక్స్ట్రా వేరుగుద్రు పోర్షన్ని మాత్రం లేపేసి మంచి పని చేశారు. ఇక బాబీ డియోల్ గారి విషయానికి వస్తే, ఆయన చూడడానికి స్టైలిష్గా ఫిట్గా కనిపించినా ఆయన రోల్ అండ్ పెర్ఫార్మెన్స్ మాత్రం రొటీన్గానే ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ద్వారా ఇంప్రెస్ చేసే ఒక రొటీన్ మాస్ మసాలా మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని మీరు హ్యాపీగా చూసేయచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.